ఉస్మానియా ఉద్యమ పతాక రామచంద్రరావుకు కాషాయ కిరీటం. రాడికల్స్ ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపీ జెండాను ఎగురవేసిన నేత. విద్యార్థి దశలోనే ఏబీవీపీ పక్షాన పోరాడి పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న నాయకుడు. ఎంతో మంది పేదల బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం. హైకమాండ్ నిర్ణయం పట్ల సీనియర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి అగ్ర తాంబూలం లభిస్తుందనడానికి రామచంద్రరావే నిదర్శనం. My responsibility is more towards the party and towards its growth in Telangana. Great responsibility has been given to me and party leadership. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు కొత్త కావు. తెలంగాణ ఉద్యమానికే కాదు, విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టినిల్లు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ తరం వారికి విద్యార్థి సంఘాల పోరాటాలంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 2 దశాబ్దాల క్రితం వరకు విద్యార్థి సంఘాల పోరాటాలు, విద్యార్థి సంఘం ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠగా సాగేవి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం అంతా ఇంతా కాదు. నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తర్వాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియాకు ఉంది. ఇదంతా ఎందుకంటే ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. మరి కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి రామచంద్రరావు? బీజేపీ నాయకత్వం ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేసిందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ప్రత్యర్థులు రామచంద్రరావును సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్ రామచంద్రరావు విద్యార్థి రాజకీయ నేపథ్యంపై వాస్తవాలు మీ ముందుంచుతున్నాం. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నక్సలైట్లకు ఎదురొడ్డి ఎన్ రామచంద్రరావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో BA చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారు. కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా రాడికల్ స్టూడెంట్స్ తో నేరుగా తలపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1975 నుండి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన సమయం. రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి వెళ్లారు. దాదాపు 2 నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తరువాత రాడికల్స్ కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్ తో పాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు MA, LLB పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా 1977 నుంచి 85వ సంవత్సరం వరకు సేవలు అందించారు. అడ్వకేట్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలు అందించారు. 2012లో జిల్లా కోర్టులో, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలు అందించారు. హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్ గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ట్రిబ్యునల్స్ లో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండేవారు. ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల విషయానికొస్తే 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్ లోని రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా 1980 నుంచి 82వ సంవత్సరం వరకు, నగర ఉపాధ్యక్షుడిగా
1986 నుంచి 90 సంవత్సరం వరకు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్ గా 2003 నుంచి 6 వరకు బాధ్యతలు నిర్వహించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ గా 2006 నుంచి 10వ సంవత్సరం వరకు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 2012 నుంచి 2015 సంవత్సరం వరకు పనిచేశారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్ గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. కలుపుగోలు మనిషి, పార్టీ విధేయుడు ఎన్ రామచంద్రరావుకు పార్టీలో బయట కలుపుగోలు మనిషిగా పేరుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం. రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని, టెన్షన్ మటుమాయం అవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. విధేయతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రామచంద్రరావు నిలుస్తారని, హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని సుగుణాలు, రాజకీయ నేపథ్యం ఉన్నదనే పార్టీ జాతీయ నాయకత్వం రామచంద్రరావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైందని, దీనిని దృష్టిలో ఉంచుకునే పార్టీలోని సీనియర్ నేతలంతా ఆయనకు సంపూర్ణంగా మద్దతు పలికారని పార్టీ వర్గాలు పేర్కొనటం గమనార్హం.